మీ వంటింటి అటకపైన సాధారణంగా కనిపించే ఆ సుగంధ ద్రవ్యం కేవలం వంట రుచికేనా? లేకపోతే దాంట్లో ఒక అద్భుత ఆరోగ్య రహస్యం దాగుందా? ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు కదా. ఆ భాగ్యాన్ని పొందటానికి ప్రకృతి మనకు అందించిన ఒక దివ్యమైన వరం ఈ ఇంగువ అని మీకు తెలుసా? పేగుల అల్లాడింపుల నుంచి కాలిన గాయాల వేదన వరకు, దంత నొప్పుల నుంచి కామెర్ల పసుపు ఛాయల వరకు అన్నిటికీ ఒకే ఒక సహజ ఔషధం సమాధానం అని మీకు తెలుసా? అదే ఇంగువ. ఆయుర్వేదం సైతం దాని మహత్తుని కొనియాడినటువంటి ఈ ఇంగువ శక్తి మనం ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువ. ఈ విషయం మీకు తెలుసా? కేవలం ఒక చిటికెడు ఇంగువ మన దేహానికి, మన శరీరానికి చేసే మేలు గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇంగువతోటి మనకి వచ్చేటువంటి ఆరోగ్యం అంతా ఇంత కాదు. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అరే, మనం వంటలకు వాడేటువంటి ఈ ఇంగువలో ఇంత శక్తి ఉందా అని అనుకుంటారు. నిజానికి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఆహారం కంటే కూడా ఔషధంగానే ఎక్కువ విలువ. అంటే ఈ ఇంగువతోటి ఎలాంటి ఆరోగ్యాలు పొందొచ్చు ఇది మనం తెలుసుకుందాం. ఇంగువతోటి మీరు తయారు చేసుకోగలిగిన ఔషధాలను కూడా మనం తెలుసుకుందాం. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పెద్దలు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రకృతి మనకి ఎన్నో దివ్యమైనటువంటి వరాలను ఇచ్చింది. వాటిలో ఈ ఇంగువ అనేది ఒకటి. ఇంగువ కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. ఆయుర్వేదం ప్రకారంగా ఇంగువ మన శరీరానికి చేసేటువంటి మేలు అంతా ఇంత కాదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇంగువ పేగు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది, కాలిన గాయాలను మాన్పుతుంది, దంత నొప్పులను తగ్గిస్తుంది, కామెర్లను నయం చేస్తుంది, గొంతు బొంగుని తగ్గిస్తుంది, ఆఖరికి నల్లమందు విషయానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా కడుపు నొప్పిని తగ్గిస్తుంది, డెలీరియం లాంటి వాటిలో మంచి ఔషధం, ఇంకా పిన్ వర్మ్స్ లాంటి సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది. ఈ విషయాల్ని మరింత లోతుగా మనం తెలుసుకుందాం. మెయిన్గా ఇంగు అంటంతోనే అదేదో సూపర్ బజార్ నుంచి తెచ్చుకునే ఔషధం అనుకుంటూ ఉంటారు చాలామంది, పదార్థం అనుకుంటారు. కానీ ఇది ఒక మొక్క, దీని పరిచయం మీకు అవసరం. ఇంగు శాస్త్రీయ నామం ఫెరులా ఫోటిడా లేదా ఆసాఫోటిడా. ఫీటస్ అంటే ఏంటంటే, ఆ ఫోటిడా అంటే ఏంటంటే ఒక ఘాటైన రుచి అని. ఇది అంబెల్లిఫెరే కుటుంబానికి సంబంధించింది. సంస్కృతంలో దీన్ని హింగు అనే పేరుతో పిలుస్తారు. ఇంగు మొక్క తాలూకు ఆ వేరు నుంచి సేకరించినటువంటి ఆ జిగురు లాంటిది, పాల్లాంటి జిగురిని మనం ఇంగు కింద వాడుతూ ఉంటాం. ఇది ఒక రకమైన ఘాటు వాసనతో కూడి ఉంటుంది. ఒక రకంగా ఆమోదయోగ్యం కానంత ఘాటు వాసన ఉంటుంది. దీని వేరు క్యారెట్ ఆకారంలో ఉంటుంది. ఆకులు పెద్ద తొడుగులతోటి పెన్నెట్టుగా అమరి ఉంటాయి. పూలేమో చిన్నగా గొడుగుల్లాగా పసుపు రంగులో ఉంటాయి. ఇంగువ మధ్యధరా ప్రాంతానికి సంబంధించింది. అక్కడ నుంచి మన మధ్య ఆసియాకి వ్యాపించింది. ప్రస్తుతం ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే మన భారతదేశంలో కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో పండిస్తున్నారు. అయితే అసలైన విషయం ఒకటి ఆసక్తికరమైనది ఉంది. ఇంగువ తాలూకు ఈ వైద్య సంబంధమైనటువంటి ఉపయోగాలు. ఇది మీరు వరుసగా వీటిని 1 by 1 తెలుసుకుందాం. ముందుగా ఇంగువ అంటంతోనే మనకి గుర్తు రావాల్సిన ఏరియా ఏంటంటే ఇంటెస్టైన్స్, పేగు సంబంధిత సమస్యలు. వీటిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పేగు సంబంధిత సమస్యలని తగ్గించడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. పేగు సంబంధిత సమస్యలు అంటే ఏమిటి? జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు, అంటే కడుపులో గ్యాస్ తయారవటం, అలాగే ఉబ్బరింపు ఇబ్బంది పెడుతూ ఉండటం, వికారం, అలాగే వాంతులు, మలబద్ధకం లేదా విరేచనాలు, ఇలాంటివి ప్రధాన లక్షణాల కింద పేగు సంబంధిత సమస్యలు ఉంటాయి. కలుషిత ఆహారం, అలాగే కలుషితమైన నీళ్లు తీసుకోవటం ఒక కారణం దీనికి. అలాగే ఆహారపు అలవాటు సరిగ్గా లేకపోవటం, కొన్ని రకాల మందులు, ఇంకా మానసిక ఒత్తిడి, ఇలాంటివి కూడా ఈ సమస్యలకి కారణమవుతూ ఉంటాయి. ఇంగువ ఈ సమస్యలన్నింటినీ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఈక్వల్ ప్రపోర్షన్స్లో, అంటే సమాన పరిమాణంలో ఇంగువ, అలాగే నల్ల మిరియాలు, ఇంకా సొంటి, ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంగువ, మిరియాలు, సొంటి ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి. అన్నిటినీ కలిపి మెత్తగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక చెంచాడు మోతాదుగా రోజుకి 3 సార్లు నీళ్లతోటి కలిపి తీసుకుంటూ ఉండండి. ఇది పేగు సంబంధిత సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తుంది, అమేజింగ్గా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనది, చాలామందికి తెలియని ఉపయోగం ఒకటి ఉంది. ఇది కాలిన గాయాలు, వీటిని మాన్పడానికి సహాయపడుతుంది. కాలిన గాయాలు చాలా బాధాకరంగా ఉంటాయి. చర్మం వేడికి గురవటం వల్ల ఈ కణజాలం దెబ్బతింటుంది. దాన్నే మనం బర్న్స్ లేదా కాలిన గాయాలు అంటాం. ఇక్కడ నొప్పి ఉంటుంది, ఎర్రగా మారుతుంది, బొబ్బలు కూడా అక్కడ కడుతూ ఉంటాయి. అలాగే చర్మం పొట్టు కూడా ఊడుతూ ఉంటుంది కాలిన గాయం ఉన్నప్పుడు. ఎందుకు వస్తుంది ఇది అంటే, వేడి వస్తువులను తాకటం, అలాగే మంటలు, అలాగే వేడి నీళ్ళు పడటం, రసాయనాలు, ఇలాంటి వాటి వల్ల ఈ బర్న్స్ అనేవి అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో.
ఇలాంటి సందర్భాల్లో ఇంగువ ఈ కాలిన గాయాల నుంచి రిలీఫ్ని ఇవ్వటంలో బాగా సహాయపడుతుంది. అయితే ఎలా వాడాలి అంటే సింపుల్గా ఇంగువను తీసుకొని నీళ్ళలో కరిగించండి. ఈ నీళ్ళని ఆ కాలిన గాయాల పైన పేస్ట్ లాగా అప్లై చేయండి. అంటే చిక్కటి పేస్ట్ని రోజుకి 4 లేదా 5 సార్లు ఇలా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బొబ్బలు రాకుండా రిలీఫ్ని ఇస్తుంది ఇది. అలాగే ఇంగువ అండంతోనే మనకు గుర్తుకు రావాల్సినటువంటి ఒక ఉపయోగం ఉంది. ఇది దంత సంబంధ సమస్యలు, మెయిన్గా దంతాల నొప్పిని తగ్గిస్తుంది. ఈ దంత నొప్పి అనేది ఈ పన్నుపోటు అనేది గుండెపోటు కంటే భరించలేనట్టుగా ఉంటుంది. ఈ దంత నొప్పి అంటే ఈ దంతాలు లేదా దంతాల చుట్టూ ఉండే కణజాలాల్లో నొప్పి రావటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే చిగుళ్ళ వాపు, దంతాల సెన్సిటివిటీ పెరగటం, సున్నితత్వం, అలాగే నొప్పి, ఇంకా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సాధారణంగా దంతక్షయం కానీ, చిగుళ్ళ వ్యాధి కానీ, పంటి పురుగులు కానీ, అలా దెబ్బలు తగలటం కానీ, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఈ బాధకు కారణం అవుతూ ఉంటాయి. ఈ పురుగులు మెయిన్గా పంటి నొప్పికి కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఇంగువ దంత నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే కొద్దిగా ఇంగువని వేడి చేయండి, నొప్పున్న పంటి రంధ్రంలో పెట్టండి. ఇది ఆ నొప్పిని వీటిని గుంజేస్తుంది. అలాగే మరొక ఉపయోగం ఈ ఇంగువకు ఉంది. ఇది కామెర్లు అంటే ఈ జాండీస్ని కూడా తగ్గిస్తుంది. కామెర్లు అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి మీకు తెలిసిందే. కామెర్లు అంటే రక్తంలో బిల్రూబిన్ అనేటువంటి ఒక పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల వచ్చేటటువంటి సమస్య. దీనివల్ల చర్మం, కళ్ళు, అలాగే శ్లేష్మపు పొరలు పసుపు రంగులోకి మారతాయి. చర్మం అనేది మెయిన్గా పసుపు రంగులోకి మారటం, కళ్ళు పసుపు రంగులోకి మారటం, అలాగే మూత్రాన్ని గమనిస్తే అది ముదురు రంగులో ఉండటం, వికారం, వాంతులు, అలసట ఇలాంటివి కూడా కామెర్ల లక్షణాలు. హెపటైటిస్, గాల్ బ్లాడర్ సమస్యలు, రక్తహీనత, ఇంకా కొన్ని జన్యుపరమైన వ్యాధులలో ఈ కామెర్లు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇంగువ ఈ కామెర్లను నయం చేయడానికి సహాయపడుతుంది. ఎలా వాడాలి? కొద్దిగా ఇంగువని నీళ్ళలో కరిగించండి. ఆ నీళ్ళని రోజుకి 2 సార్లు కళ్ళల్లో డ్రాప్స్ కింద వేసుకోండి. అయితే స్టెరైల్ కండిషన్స్ పాటించడం, పర్ఫెక్ట్ క్లీన్లీనెస్ ఉండటం అనేది చాలా ముఖ్యం. అలాగే ఇంగువ పనిచేసే మరొక ముఖ్యమైనటువంటి ఏరియా ఉంది. ఇదే గొంతు బొంగురు, హోర్స్నెస్ ఆఫ్ ది వాయిస్. ఇలాంటి సందర్భాల్లో పనిచేస్తుంది. గొంతు బొంగురు పోవడం అనేది సాధారణంగా జలుబు వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ జరుగుతూ ఉంటుంది. జలుబు అంటే పోస్ట్ నేసల్ డిశ్చార్జ్, సైనస్ నుంచి కఫం గొంతులోకి దిగి గొంతు బొంగురు పోతూ ఉంటుంది. గొంతు బొంగురు అంటే ఏమిటి? గొంతులో శబ్దం మారిపోవటం లేదా గొంతు బొంగురుగా ఉండటం. గొంతు నొప్పి దీంతో పాటు అనుబంధంగా ఉంటుంది. గొంతులో గరగర, పొడిదగ్గు, మింగటానికి ఇబ్బంది ఇలాంటివి కూడా గొంతు బొంగురు లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఎసిడిటీ, స్మోకింగ్, ఇంకా వాతావరణంలో మార్పులు ఇలాంటివన్నీ గొంతు బొంగురికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే ఇంగువ గొంతు బొంగుని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంగువని ఎలా వాడుకోవాలి? కొద్దిగా ఇంగువని నీటితో కలిపి రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. మొదట ఒక 2 సార్లు పుక్కిట బట్టి గలకరించి ఊసేసి తర్వాత ఇంటర్నల్గా తీసుకోవాలి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఈ నల్ల మందులు ఇలాంటివి ఉంటాయి కదా, వీటి విషం శరీరంలో వ్యాపించకుండా సహాయపడుతుంది. నల్లమందు విషాన్ని విరుగుడుగా దాన్ని విరిచేయటానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. నల్లమందు విషం అంటే ఏమిటి? నల్లమందు ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు వచ్చేటువంటి అవాంఛనీయ లక్షణాలు అంటే ఎలాంటివి ఉంటాయి? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, స్పృహ కోల్పోతూ ఉంటారు, గుండె వేగం తగ్గిపోతుంది, షాక్ సిమ్టమ్స్ కనిపిస్తాయి, మూర్ఛ లాంటివి కూడా ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రమాదవశాత్తు ఎక్కువ మోతాదులో ఇంగుంది దీన్ని నల్లమందు తీసుకోవటం అనేది ఒకసారి ఆ సూసైడల్ టెండెన్సీస్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నల్లమందు తాలూకు లక్షణాలు. ఇలాంటప్పుడు దానికి ఆ విషానికి విరుగుడుగా ఇది పనిచేస్తుంది. ఎలా? నల్లమందు విషం తీసుకున్న వ్యక్తికి వెంటనే ఇంగువని నీళ్ళతో కలిపి ఇవ్వాలి. ఇది నల్లమందు తాలూకు ప్రభావం తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి ఇంగువ బాగా ఉపయోగపడే ఏరియా కడుపు నొప్పి, అబ్డామినల్ పెయిన్. అబ్డోమిన్ మ్యాజిక్ బాక్స్ అంటారు. అనేక కారణాల వల్ల ఇది వస్తుంటుంది, కానీ ఇండైజెషన్ ప్రధానమైన కారణం. ఇలాంటప్పుడు ఇది ఇంగువ ఉపయోగపడుతుంది. కడుపు నొప్పి అంటే ఏమిటి? ఉదర భాగంలో అసౌకర్యంగా ఉండటం లేదా నొప్పిగా అనిపించడం. సాధారణంగా అనుబంధ లక్షణాలు ఉంటాయి. కడుపు ఉబ్బరింపు, వికారం, వాంతులు, గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు ఇలాంటి అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఎందుకు ఈ సమస్యలు వస్తూ ఉంటాయంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కానీ, గ్యాస్ వల్ల కానీ, కడుపులో ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఆహారం విషపూరితం అవడం వల్ల కానీ, ఇక కొన్ని రకాల వైద్య సంబంధ సమస్యల వల్ల కానీ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం ముఖ్య లక్షణం కింద, ముఖ్య కారణం కింద ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇంగువ కడుపు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే ఇంగువని ఎలా వాడుకోవాలి? నీళ్ళలో కరిగించి ఇంగువని పేస్ట్లా తయారు చేయాలి. ఈ పేస్ట్ని కడుపు నొప్పి ఉన్న ప్రాంతంలో సింపుల్గా అప్లై చేయాలి. అలాగే ఇంకొకటి, కొంతమంది ఈ డెలీరియం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే ప్రలాపనలు, అంటే ఏదేదో అన్రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక మానసిక స్థితి. డెలీరియం అంటే ఏంటంటే ఆలోచనలు గందరగోళంగా మారటం లేదా పరిసరాలపైన అవగాహన కోల్పోవటం.
గందరగోళం, అయోమయం, దిక్కుతోచని స్థితి, భ్రాంతి, నిద్రలేమి, చిరాకు ఇలాంటివి దీనికి అనుబంధ లక్షణాల కింద డెలీరియంలో ఉంటాయి. సాధారణంగా కారణాన్ని కనుక మనం ఆలోచిస్తే తీవ్రమైన అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్స్, మందులు, డీహైడ్రేషను, ఇంకా కొన్ని మానసిక పరిస్థితులు డెలీరియానికి కారణం కింద ఉంటూ ఉంటాయి. దీంట్లో వ్యక్తి గందరగోళంగా, అయోమయంగా కనిపిస్తూ ఉంటాడు. ఇంగువ డెలీరియం తగ్గించడానికి సహాయపడుతుంది. ఎలా వాడుకోవాలి? ఇంగువని నీళ్ళలో కరిగించి అరిచేతులు, అరికాళ్ళు, అలాగే చేతులు, కాళ్ళు ఇంకా గోళ్ళపైన రాయాలి. అలాగే చాలామందికి ఈ చిన్న చిన్న థ్రెడ్ వామ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని పిన్ వామ్స్ అని కూడా అంటారు. పిన్ వామ్స్ అనేది ఒక రకమైన పరాన్న జీవితాలకు ఇన్ఫెస్టేషన్, సంక్రమణం. పిన్ వామ్ అంటే ఏంటంటే చిన్న తెల్లటి పురుగులు పెద్ద పేగు అలాగే మలద్వారం నుంచి బయటకు వస్తూ ఉండటం. అంటే మలద్వారంలో దురద, ముఖ్యంగా రాత్రిపూట దురద ఎక్కువ ఉండటం, నిద్రలేమి, చిరాకు, కడుపు నొప్పి ఇలాంటి అనుబంధ లక్షణాల కింద పిన్ వామ్స్ ఉన్నప్పుడు ఉంటాయి. సాధారణంగా కలుషిత ఆహారం తీసుకోవటం, అలాగే కలుషితమైన నీళ్లు తీసుకోవటం, పరిశుభ్రత లేకపోవటం ఇవన్నీ కూడా పిన్ వామ్ వ్యాధికి కారణం అవుతూ ఉంటాయి. దీనివల్ల మలద్వారంలో దురద వస్తూ ఉంటుంది. అయితే ఇంగువ ఈ పిన్ వామ్స్ తాలూకు ఆ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంగువను ఎలా వాడుకోవాలి? సింపుల్గా ఇంగువను నీళ్ళలో కరిగించాలి. ఈ నీళ్ళని దూది సహాయంతో మలద్వారం దగ్గర పెట్టాలి. ఇది ఆ మలద్వారంలో దురద నుంచి వెంటనే రిలీఫ్ని ఇస్తుంది. చివరిగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంగువ అనేది ఒక అద్భుతమైన సహజ ఔషధం. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం కింద పనిచేస్తుంది. అయితే ఏదైనా వైద్యం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ దివ్యమైన ఔషధాన్ని ఉపయోగించుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.